మండుచున్న అగ్ని గుండము, దాంట్లో పడితే ఎవరు బతకరు తెలుసా మీకు అమ్మా? ఆ అగ్నిగుండంలో పడితే ఇంకెవడు బతకడు. అయితే ఈ స్టేట్మెంట్ రిలీజ్ అయింది. ఈ స్టేట్మెంట్ రిలీజ్ అయితే జరిగినటువంటి పరిస్థితి ఏంటంటే, దూత చెప్పింది ఏమని, ఎవరైతే ఈ బంగారు ప్రతిమకు మైదానంలో నిలబెట్టాడు, 60 మూరల వెడల్పు 60 మూరల ఎత్తు కలిగిన ప్రతిమను, బంగారు ప్రతిమను చేయించి ఈ ప్రతిమకు ఎవరైతే నమస్కారం చేయరో వాళ్ళు ఎక్కడ పడిపోతారంట? ఎక్కడ వెళ్ళిపోతారు? రాజాజ్ఞగా శాసించిందాక దాన్ని ఎవడు ఆపడానికి లేదు. ఆనాటి కాలంలో రాజులు ఏది ఆజ్ఞాపిస్తే అదే జరగాలి. మా నాన్న ఉన్నాడు, మా అమ్మ ఉంది, లేదా మా ఆయన ఉన్నాడు, మా భర్త, మా భార్య ఉంది, మా తల్లిదండ్రులు ఉండరు, లేదా మా అధికారులు వాళ్ళు కుదరదు. రాజు ఏ మాట చెప్తే ఆ మాట ఖచ్చితంగా విని తీరాల్సిందే.